సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సంక్రాంతి పండుగలోపే రోడ్లు అభివృద్ధి చేసేస్తామన్నారు చంద్రబాబు. ఆ సంక్రాంతి ఎప్పుడో పోయింది. మరో 2 నెలల్లో ఇంకో సంక్రాంతి కూడా వచ్చేస్తోంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో రోడ్లు మాత్రం బాగుపడలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కనీసం గుంతలు కప్పే కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరోవైపు చంద్రబాబు కూటమి నేతల మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి. రోడ్లపై పాలు పోసి ఎత్తుకోవచ్చంటూ కోతలు కోశారు. ఇప్పుడు చూస్తే అవి రోడ్లా లేక చెరువులా అనే డౌట్ వస్తోంది. నరకానికి రహదారులుగా మారిన ఏలూరు నియోజకవర్గంలో రోడ్లపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 100 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నట్లు కలంగం ఎచ్చుకున్నారు చంద్రబాబు. స్వయంగా పారబట్టుకుని తన చేతులతో మట్టి ఎత్తిపోసి చెమటోడ్చి రోడ్డు వేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు రక్తి కట్టించిన ఈ డ్రామా చాలా రోజుల కిందటే నడిచింది. కట్ చేస్తే ఇప్పటికీ రోడ్ల పరిస్థితి అలానే ఉంది. ఆ రోడ్లపై ప్రయాణం చేస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆదమరిస్తే గోతిలో పడి గాయాల పాలు కావాల్సిందే. రాష్ట్రంలో రోడ్లన్నీ ఇలానే ఉన్నాయి. ఏలూరులో ఇంకా దారుణం. మరీ ముఖ్యంగా 18వ డివిజన్లోని వంగాయగూడెం నుంచి పెదపాడుకు వెళ్లే రోడ్డు అయితే దారుణాతి దారుణం. జిల్లా కేంద్రమైన ఏలూరులోని 18వ డివిజన్లో వంగాయగూడెం నుండి పెదపాడుకు వెళ్లే రోడ్డు స్వరూపం ఇది. ఎక్కడ రోడ్డు ఉందో వెతుక్కోవలసిన పరిస్థితి. ఎక్కడ అడుగు పెడితే ఏ గుంతలో పడతామో అనే భయం. ప్రజలు రోజూ నరకం చూస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు ఇదే కావడంతో రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోడ్డు వేయమని అడిగితే అరెస్టులు చేయించే స్థాయికి దిగజారిపోయారు స్థానిక నేతలు. చెప్పండి ఏంటది కలిస్తేనే వాళ్ళు పని చేయట్లేదంట, అందుకనే ప్రజల తరపున రామ్ కుమార్ గౌడ్ అనే యువకుడు రోడ్ల కోసం ప్రశ్నించాడు. అంతే, వెంటనే రెడ్ బుక్ తెరుచుకుంది. పోలీసుల నుంచి రామ్ కుమార్ కు పిలుపొచ్చింది. కూటమి పాలనలో రోడ్డు వేయమని అడగడం కూడా నేరమే. నోటీస్ ఇవ్వకుండా ఎలా తీసుకొచ్చారు నాన్న? నీకు నోటీస్ ఇవ్వలేదు కదా, నోటీస్ ఏమి ఇవ్వలేదు కదా, బెదిరించడండి. మీరు తీసుకోండి, పర్లేదు, నేను తీసుకుంటున్నాను. నోటీస్ ఇవ్వకుండా ఎలా పిలిచారు? నోటీస్ ఇవ్వకుండా ఎలా పిలుస్తారు సార్ మీరు? నోటీస్ ఇవ్వకుండా ఎలా పిలిచారు మీరు? నాకు అది చెప్పండి సమాధానం. కూటమి పాలనలో రాష్ట్రంలో రోడ్లన్నీ తళతళా మెరిసిపోతున్నాయని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటారు. అదేంటని అడిగితే ఇలా పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తారు. ఏలూరు స్మార్ట్ సిటీ కాస్త స్విమ్మింగ్ పూల్ సిటీగా మారిపోయింది. కూటమి పాలన చేపట్టి 18 నెలలు గడిచిపోయినా కానీ క్షేత్రస్థాయిలో రోడ్లకి మోక్షం కలగట్లేదు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి వంగాయగూడెంకి సంబంధించినటువంటి ఏరియా క్యాన్సర్ ఆసుపత్రి రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వంగాయగూడెం నుంచి కూడా పెదపాడుకు సంబంధించినటువంటి ఏరియా కూడా క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఉన్న దారిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డుకి సంబంధించి వెళ్ళాలంటే నరకప్రాయంగా మారింది. చూస్తే కనుక రోడ్డులాగా కాదు, చెరువులాగా తలపించినట్టు పరిస్థితి కనపడుతుంది. అడుగుకు గుంటగా చూస్తే కనుక నరకం చూసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఈ కూటమి ప్రభుత్వ తీరుని ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతికి రోడ్లు వేస్తామన్నారు, మళ్ళా సంక్రాంతి వచ్చేస్తుంది. 18 నెలల పాలనలో ప్రజల సమస్యలు ఇంకా తీరలేదు. ఏం చూస్తారు? ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక 850 కోట్లు కేటాయించి ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా పోసేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పత్రికల ద్వారా మీడియా ద్వారా అధికారులకు చెప్పారు. కానీ ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు పోసిన రోడ్లు, ఏలూరు పెదపాడు రోడ్డు ఇప్పుడు మేము చూపిస్తున్నాం మీకు. ఈ రోడ్డు ఎన్ని గోతులతో ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ భాగం రోడ్లు అన్ని గోతులతో ఉన్నాయి. ఈ రోడ్లోనైతే రోజు వేలాది మంది వెళ్తారు, ఆటోలు, కార్లు, లారీలు. ఎందుకంటే అటు కొల్లేరు పైభాగానంతా చేపల చెరువులు అన్నీ కూడా పైన ఉన్నాయి. చేపల లోడ్లు కానీ లేకపోతే వాటికి మేత లోడ్లు కానీ ఈ రోడ్డు అంటే ఎక్కువ భాగం నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ నడిచి రోడ్లన్నీ ఇలా అయిపోతుంటే ప్రజలు ఇబ్బంది పడి ఆందోళన చేస్తుంటే మా ఎమ్మెల్యే గారు పోలీసులతో అరెస్టులు చేస్తున్నారు.
మీరు పత్రికల్లో ఎన్ని మాటలు చెప్పినా, టీవీల్లో ఎన్ని మాటలు చెప్పినా, ఫీల్డ్ మీద ఎట్లా ఉందో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చూస్తుంటారు, గత కొన్నాళ్ళుగా చూస్తే ప్రభుత్వం వచ్చిన కానీ కూడా గట్టిడి మట్టి కూడా వేయలేదు. ఇక్కడ ఏం చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినాయి కానీ రాష్ట్రం ఉన్న రోడ్ల పరిస్థితి అయితే మారలేదు. గత ప్రభుత్వం రోడ్లు పోయలేదని చెప్పిన కూటమి ప్రభుత్వం మరి ఈ రోడ్డును ఎందుకు నిర్మాణం చేయలేదని ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో ఈ రోడ్డు ఏలూరు నుంచి డైరెక్ట్ గుడివాడకు కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డుగా దీన్ని మార్చున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రోడ్డుకు సంబంధించి నిర్మాణానికి పనులకు సంబంధించిన కేటాయింపులు కూడా చేయలేదు. ఈ పనులు ఏమీ కూడా ప్రారంభించలేదు. ఇది నిరంతరం ప్రజలందరూ కూడా రద్దీగా తిరిగేటువంటి రోడ్డు. ఈ రోడ్డు దాదాపు మనిషి పడిపోతే కనిపించినంత లోతు గోతులు పడిపోయిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏలూరు కేవలం పేరుకు మాత్రమే జిల్లా కేంద్రం, స్మార్ట్ సిటీ. కానీ జిల్లా కేంద్రానికి తగినటువంటి అభివృద్ధి కానీ, జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఏలూరు నగరంలో లేవు. ఇక్కడ చూస్తే కానీ ఎలా ఉంది పరిస్థితి? గతంలో అసలు గెలిచి ఈ ప్రభుత్వం వచ్చే ఒక మట్టి అనేది సరిపోతుంది. ఈ రోడ్డు మాత్రం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందండి. వర్షం వచ్చేలాంటి దాదాపుగా మా లోతు నీరు ఉండే పరిస్థితుల్లో స్మార్ట్ సిటీలోని ఇలాంటి రోడ్డు అనేది చాలా దురబద్ధ పరిస్థితుల్లో ఉంది. కింద కొన్ని ఒక 25-20 గ్రామాలు కూడా ఉన్నాయి. దీనికి ఇలా జనసందా కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది చాలా భారీ అయినా ఉంది. మళ్ళీ పెదపాడి వెళ్ళే రోడ్డు మరీ అధ్వానంగా పరిస్థితుల్లో ఉందని మిమ్మల్ని స్థానిక శాసనం తక్షణమే కళ చేసిన కోరుతున్నామండి. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటి రోడ్డుకు సంబంధించి కూడా సమస్యను పరిష్కరించాలని చెప్పి వామపక్షాల నాయకులు కూడా కోరుతున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ శమణతో రాజు, సాక్షి, వేలూరు నుంచి. కూటమి ప్రభుత్వం చేసేది గోరంతా, దానికి ప్రచారం మాత్రం కొండంత. ఏలూరు నగరంలోని రోడ్లే దీనికి నిదర్శనం. కొన్ని చోట్ల హడావిడిగా చేసిన పనుల్లో నాణ్యత లోపించడంతో రోడ్లపై గోతులు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. వంగాయగూడెం సెంటర్ నుంచి కొత్తూరు రోడ్డు పరిస్థితిపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరకానికి ద్వారంగా మారింది వంగాయగూడెం కొత్తూరు రోడ్డు. అడుగుకో నుయ్యి, గజానికో గొయ్యి అన్నట్టు తయారయింది. ఆర్భాటపు ప్రచారం, సొమ్ములు దండుకోవడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ నేతలతో కలిసి రోడ్డు గుంతల్లో చేపలు పట్టేందుకు గ్యాలం వేశారు. పాలు పోసి నిరసన తెలిపారు. మేము గెలవంగానే ఈ రోడ్లన్నీ అత్యంత సుందరంగా చేస్తాం కాబట్టి మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి ఈ రోడ్లు బాగులకు మాకు అవకాశం ఉందని చెప్పి ఆ రోజు నడవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అయింది. ఇక్కడ ఒక్క రోడ్డు కాదు కదా, ఒక గుంత పోవడం జరగలేదు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసంలో ఇదొక మోసం. మొన్న రీసెంట్ గా కూడా ఎమ్మెల్యే గారు సమాధులు చూడడానికి వచ్చారు. అప్పుడు కూడా ఈ రోడ్ల గురించి ఆయన పట్టించుకోలేదు. మరి కూటమి నాయకులు ఏది చేసింది లేదు. 16 నెలల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మేలు చేస్తాము, ఇలా జరిగింది, మేము ఒక రోడ్డు వేసాము, ఒక కాలువ కట్టించామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎక్కడా లేదు. ఇక క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయం. ఆపరేషన్లు చేయించుకున్న వారు ఈ రోడ్డుపై ప్రయాణించి కుట్లు పగిలి నరకం చూస్తున్నారు. ఇక రాత్రిపూట ఈ రోడ్డుపై ప్రయాణం చెయ్యాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందంటున్నారు ప్రజలు. కూటమి పాలకుల అసమర్థ పాలనకు ఈ రోడ్లు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ప్రజలు ప్రాణాలు పోతున్నా పాలకులు కళ్ళు తెరవట్లేదు. చూస్తే కనుక ఏలూరులో సంబంధించి చూస్తే కనుక ఎక్కడ చూసినా కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. క్షేత్రస్థాయిలో చూసినాక ప్రజలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉందో ఈ రోడ్లకు సంబంధించి ఇక్కడ వారు వీరితో మాట్లాడదాం. ఈ రోడ్డు చూడండి అసలు ఎలాగుందో. అసలు ఎంతమంది ఈ రోడ్లో పడిపోయి ఎంతమంది దెబ్బలు తింటారు మా కళ్ళతో మేము చూస్తున్నాం. కానీ ఏం చేయగలం? ఏమి చేయలేం. ఈ రోడ్ల మటుకు మారవు, ఎవరు పట్టించుకోవట్లేదు. బళ్ళు పడవుతాయండి, మనుషులకే దెబ్బలు తగులుతుంటే చచ్చిపోయేట్టు ఉన్నారు. ఏ సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి రావాలేమో, మరి అట్లాగే ఉంది మరి ఇది పరిస్థితి. అది క్యాన్సర్ హాస్పిటల్ ఇది పెద్దది, మెయిన్ది. అందరూ ఇటే వెళ్తున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతోమంది ఆపరేషన్ చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ గోతులలోనే ఆ కుట్లు మొత్తం పగిలిపోయి బాధపడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోడ్డు జడిసి ఈ ఏరియాకి రావాలంటేనే భయపడుతున్నారు. ప్రతి ఒక్క ఆరోగ్యం బాగు చేసుకుంటారని ఈ రోడ్డుకు వస్తే ఆ ఉండా కాస్త ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కనుక రోజుకి దగ్గర 150 మంది దాకా వస్తూ ఉంటారు. ఇదే రోడ్డు అమ్మట వెళ్ళాలి, ఇదే రోడ్డు అమ్మట మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఇంకేరే మార్గం ఏం లేదు. మరీ దారుణం ఉంది. వాళ్ళని వస్తే మునిగిపోతాం, ఎటు వెళ్ళాలో తెలియదు. నానా యాతనగా ఉంది. ఈ రోడ్డు తప్ప వేరే రోడ్డు మేము తిరగం. వెహికల్ పనిచేయదుగా.
ఇది 10 సంవత్సరాల నుండే బండి, 3 సంవత్సరాలు కూడా పనిచేయదు. మొన్న పడిపోయానండి నేను ఇక్కడ కరెంట్ ఆఫీస్ కాడ. ఇగో దెబ్బలు పడిపోయి చాలా ఇదైపోయా. ఇది ఎప్పటి నుండో అట్టు ఉండిపోతుందండి. ఎందుకని పోయిరండి ఈ రోడ్డు. జనాలందరూ పాడైపోతున్నారు కండి ఈ రోడ్డుకు నుండి. ఇగండి దెబ్బలు ఇగోండి. నేను అబద్ధం ఆడే పని ఏం లేదండి. ఇగోండి మొన్న ఇక్కడే పడిపోయాను. ఈ రోడ్డు ఎప్పుడు పోతారా సంతోషంగా ఉందామని మేము చూస్తున్నామండి. అది తాళగూడెం అండి. నేను బొబ్బచ్చుకాయలు వ్యాపారం చేస్తానండి. తెల్లారుజాము 4ంటికి వస్తా. 4ంటికి వచ్చేటప్పుడు ఆ చీకట్లు ఎక్కడ పడిపోతానే అంటే నాకే తెలతలేదు. అయినా పడిపోయాను. అది ఆ చెరువులో పెద్ద పెద్ద చెరువులు ఊడిపోవచ్చండి దీంట్లో. ఇక్కడ లక్ష్యం జరిగొట్టి నుంచి వస్తుంది. ఆ డ్యూటీకి వెళ్ళగాలంటే భయం వేస్తుంది. ఆ ఊళ్ళో అలా బతిమేలుకొని అలా తీసుకెళ్తున్నాం. చాలా ఘోరం. సింగల్కి వెళ్ళామండి. చాలా ఘోరంగా పడిపోతున్నాం. మొన్న పడిపోయాడండి ఆయన. రోడ్లు అసలు ఏం బాగా. గత ప్రభుత్వం చిన్న గొయ్యి ఉంటే గొయ్యి కింద చూపించేవారు, అల్ట్రా చేసేవారండి. ఇప్పుడు ఏమీ లేదు. 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోతుంది. అయినా పట్టించుకుంటాం లేదు. మీకు అర్జెంట్ అయితే మీకు వేయించుకోమన్నాడు ఎమ్మెల్యే. మీకు అర్జెంట్ ఉంటే మీరు వేసుకుంటే తలకో వేసుకుని అంటున్నాడండి. లేకపోతే 4 సంవత్సరాలు పడుతుంది అంటున్నాడండి. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదండి అసలు. నేను 7,000 పెట్టుబడి పెట్టామండి దీనికి. అప్పుడు 2,000, అప్పుడు 2,000 ఈ సంవత్సరం బట్టి. మాకు వచ్చేదే కాదు కదా. ఇంత దారుణంగా ఉన్నాయి చెప్తామండి. చంద్రబాబు నాయుడుకి నిజాలు చెప్తుంది చేత కదండి. ఆయన చెప్తే 1000 ఆ తలకాయ వేసే 1000 ముక్కలు అయిపోద్దంట. శాపం ఉంది కదా ఆయనకి. ఇవన్నీ గాలి కొట్టుకునే ప్రభుత్వం అండి ఇది. అది అంతే, డబ్బా కొట్టుకుని ఎక్కడ డబ్బా అక్కడ అండి. విజయశ్రమణతో రాజు, సాక్షి, వేలూరు నుంచి. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 600 రోడ్లపై ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించుకున్నారు. ఆర్ఎన్బి రహదారిలో చేపట్టిన పనులు వీటికి అదనం. ప్రధాన రహదారులు నిత్యం జనంతో రద్దీగా ఉండే రోడ్లను మరమ్మతులు చేశారు. ఇది చూసిన జనం ఆనందపడ్డారు. అయితే 3 నెలలకే వాళ్ల ఆనందం ఆవిరైపోయింది. కళ్ల ముందే పూడ్చిన గోతులు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ కాంట్రాక్టర్లు చేసిన పనుల్లో నాణ్యత చూసి ఏలూరు వాసులు ముక్కును వేలేసుకుంటున్నారు. తమ ఆనందం 3 నెలల ముచ్చటైందని బాధపడుతున్నారు. ప్రజలు ప్రాణాలు పోతున్నా పాలకులు కళ్ళు తెరవట్లేదు. చూస్తే కనుక ఏలూరులో సంబంధించి చూస్తే కనుక ఎక్కడ చూసినా కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. క్షేత్రస్థాయిలో చూసినాక ప్రజలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉందో ఈ రోడ్లకు సంబంధించి ఇక్కడ వారు వీరితో మాట్లాడతాం. ఏమంటే ఎలా ఉంది? మీరు ఎవరు వెళ్తున్నారు? నరకం వాళ్ళు పోతున్నాం, పెద్దపడి వెళ్తున్నారండి. ఈ రోడ్లు అసలు ఎప్పుడు 2-3 సంవత్సరాలు బట్టి అసలు రోడ్డు పోతలేదు, చేటలేదు. మా నరకం వాళ్ళు పోతున్నారు. పిల్లలు అందరూ కూడా స్కూల్ బస్సులు కానీ మామూలుగా వెళ్ళేవాళ్ళు కానీ ఏదన్నా తెచ్చుకుంటాకి కానీ ఏదన్నా వెళ్తాకి వస్తాకి కూడా నరకం వాళ్ళకి పోస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి వేస్తా అన్నారు. 2-3 సంవత్సరాల బట్టి జరుగుతుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు పోతే కానీ అసలు మామూలు రోడ్డు పోతే కుదరదు. సిమెంట్ రోడ్డు పోయాల్సిందే. ఎక్కడ దాకా మన వంగాయగూడెం పంపుల చెరువు వరకు పోయాల్సిందే. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం సంబంధించి పెదపాడు ఏదైతుందో ఆ పెదపాడుకు సంబంధించినటువంటి ఏరియాకి ఉన్నటువంటి ప్రజలు కూడా సుమారు 10-15 గ్రామాల ప్రజలు కూడా ఈ రోడ్ల అమ్మటే వెళ్ళాలి. ఈ రోడ్ల అమ్మటి వెళ్ళాలంటే కూడా పరిస్థితి చూస్తే నరకప్రాయంగా మారిందని చెప్పి చెబుతున్నారు. చూస్తూ వెహికల్స్ కూడా రోడ్డు మీద వెళ్తున్నట్లేదు, ఒక చెరువులో వెళ్తున్నట్టుగా ఉన్న వెహికల్స్. చూస్తే కనుక ట్రాక్టర్లు కానీ ఉన్నటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి ఏరియా కూడా ఏతుందో ఆక్వాకి సంబంధించినటువంటి ఏరియా కూడా ఇటు నుంచే వెళ్తుంటారు. ఉన్నటువంటి పిండి కట్టలు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటారు. చూస్తే నరకప్రాయంగా మారిందని చెప్పొచ్చు ఈ రోడ్డు కూడా. వీరంతా కూడా ఒకటే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కొన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉంది ఈ రోడ్డు పరిస్థితి? కోతుల వల్ల పేషెంట్లు ఇబ్బంది పడిపోతున్నారన్న. ఒక గర్భిణీ అయితే హాస్పిటల్లోనే ఆటోలోనే డెలివరీ అయిపోయింది. ఆ అమ్మాయి ఆపరేషన్ చేశారు. ఆటోలు చాలా నరకండి. తోలిన డబ్బులు ఆటో రిపేర్లకి ఆయిల్కి సరిపోతున్నాయి. అదండి. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అసలు ఈ రోడ్డు చూసారు ఎలాగొందో, ఏదో ఒకటి అయ్యేదాకా. డెలివరీ పేషెంట్లు అసలు ఎలా ఉంటారు చెప్పండి. అసలు ఇక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అధికారులు అసలు. ఎందుకంటే ఓట్లకైతే బాగా వచ్చేస్తారు. ఇప్పుడు చూసి నా కొడుకు రావట్లేదు. ఏంటండి పరిస్థితి? ఆటోలైనా తిరగబడిపోతే ఏంటి? ఎవరికి రెస్పాన్సిబిలిటీ? మా అమ్మాయికి డెలివరీ నొప్పులు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిపోయాం మేము ఇదే రోడ్లో. ఏలూరు హాస్పిటల్కే తీసుకెళ్ళామండి ఇదే రోడ్లో. మీకు తెలుసు కదండి, ఇంకేముంది చెప్పేదేముంది. ఈ రోడ్ లో చాలా కష్టమైపోయింది. స్కూల్ పిల్లలకు ముందు మెయిన్ అండి. స్కూల్ కు ముందు త్వరగా వెళ్ళలేకపోతున్నారు పిల్లలు. ఆటో
వేస్తుందండి. ఆటో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. వేస్తే చాలా మంచిది. మా మేనల్లుడికి అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది చూడండి. అదిగోండి నా బాబుకి యాక్సిడెంట్ అయిందండి. మొత్తం కాలు గీలు చూడొచ్చు. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. అడుగడుగునా కూడా ఉన్నటువంటి చెరువులు తలపిస్తున్నటువంటి గోతులు ఏవైతున్నాయో ఈ గోతులు కూడా పూడ్చాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి రోడ్లు ఏవైతున్నాయో ఈ రోడ్లన్నీ కూడా నరకంగా ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూస్తే అడుగడుగునా కూడా ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి కూడా గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించి కూడా కట్టెడు మట్టేసినటువంటి నాయకులు లేడు. ఒకటి పాలకులకు సంబంధించి కూడా మొద్దు నిద్రపోతున్నారా అని చెప్పని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పని. అన్న ఎలా ఉందన్న అసలు రోడ్డు పరిస్థితి? మరీ దారుణంగా ఉందన్న. అసలు బళ్ళు బాగా ఇబ్బంది అయిపోయి కట్టపెట్లు ఇరిగిపోయి అసలు మామూలుగా లేదు. నానా కష్టాలు. బండి ఆల్రెడీ దిగిపోయింది. అక్కడ తాడకట్టు లాక్కున్నాం. బాగా చేపలు ఎక్కువ వేసి వెళ్తాం అన్న చెరువులు కన్నా. అసలు బాగోలేదన్నారు. అసలు రైతులు అసలు భయం వేసి రావట్లేదు కూడా బయటికి. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆటోకి సంబంధించిన కార్మికులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద చెప్పండి ఎలా ఉంది రోడ్డు? బాగానే ఉందండి. ఇదిగో ఇంత బాగా అందంగా ఉంది నడుస్తాకి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలా ఉంది చూస్తున్నాడు. అది చెప్పడమే ఏదీ లేదు. మళ్ళీ సంక్రాంతి రా ఆయన దిగిపోయాక ఏదన్నా అవుద్ది. అది అప్పటి వరకు అవదు. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఏదైతే సంక్రాంతికి వేద్దామని పాలకులు చెప్పారో స్పష్టంగా తాము సంక్రాంతికి గుంటలు లేని రోడ్లు చేస్తామని ఆర్భాటంగా చెప్పారో పాలకులు దిగిపోతే కానీ తమకు రోడ్లకు సంబంధించి మోక్షం రాదని చెప్పి వారు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన బస్సు కూడా కనబడుతుంది. వీళ్ళ శ్రమణతో రాజు, సాక్షి, వేలూరు నుంచి. వైఎస్ జగన్ హయాంలో రోడ్లు దారుణంగా ఉన్నాయంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది కూటమి సర్కారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో రోడ్లు ఎక్కడా కనిపించడం లేదు. అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సొంత డబ్బాకే పరిమితమైన కూటమి సర్కారు రోడ్ల అభివృద్ధిపై లెక్కలేనన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే అవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి తప్ప ఎక్కడా పనులు జరగలేదు. విజయనగరం జిల్లాలో రోడ్ల స్థితిగతులపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు, కేటాయింపులు చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రోడ్ల మరమ్మతులు మాత్రం జరగట్లేదు. కూటమి నేతలు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పనులు మాత్రం సాగడం లేదు. విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు లేకుండా చేస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు అవే గుంతల పక్క నుంచి కాన్వాయిలు వెళుతున్నాయి తప్ప నేతలు మాత్రం తొంగి చూడటం లేదు. అక్కడ 2 సార్లు పడిపోన్నా. ఆ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిగోండి ఈ కాలువడు పోయింది. ఇక్కడే పడిపోన్నా. ఈ కాలువడు పోయింది. దాన్ని మేమేం చెప్తాం. దీనికి తోడు మా ఊరు రోడ్డు కూడా దాని ముసలంలాగా ఉంది. మరి ఎవరిని పట్టుకొని ఏడిసినా రాజకీయ నాయకులు అదిగా అయిపోద్ది ఇదిగా అయిపోద్ది అంటారా. అది ఏమని గట్టి మాట్లాడితే తొంత రేటు అలాగ ఉంది పరిస్థితులు. మరి అడిగితే మరి అలాగా ఉంది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. రోడ్లు పెద్ద పెద్ద లారీలు కూడా ఆగి స్లోగా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ స్లోగా వెళ్ళేటప్పుడు కూడా లారీ మన మీద పడిపోద్ది అన్నట్టు చాలా బెండ్ అయిపోద్ది అన్నమాట. చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఒక్కడే కాదు, ఆ ముందుని, తర్వాత బ్యాంకు ముందుని, తర్వాత ఫ్లైఓవర్ ముందుని, ఫ్లైఓవర్ తర్వాత కూడా నా ఫ్లైఓవర్ ముందు, తర్వాత వెనక్కి చాలా మట్టు గోతులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. వర్షం ఎక్కువ వచ్చిందంటే గాతో తెలియదు, నీళ్ళు ఉన్నాయో తెలియదు, సాపుకుందో తెలియదు. చాలా భయంకర పరిస్థితి అనమాట. రోడ్లు ఎంత త్వరగా అయితే అంత మంచిది. ఈ రోడ్డుపై వాహనాలు ఎలా ఊగుతూ తూగుతూ వెళుతున్నాయో చూడండి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఇలాంటి రోడ్లే కనిపిస్తున్నాయి. దాదాపు సంవత్సరాల కాలం అయిపోయింది. 2 బడ్జెట్లు ఆల్రెడీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు? ఊరికి నోటి మాటలు అనిస్తే పని కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఏది ఇంపార్టెంటో అవి శాంక్షన్ చేయాల్సిన బాధ్యత కనీస ధర్మం నీకు ఉంది. దొంగ రాజకీయాలు చేసి ఏమేమి గెలిపించుకున్నామని చెప్పి చెంకలు కుద్దడం వరకే వాళ్ళకి తెలుసు, కానీ న్యాయబద్ధంగా ఏ పని చేయడం కూడా వాళ్ళకి తెలియదు. ఈ బోల్ రిపేర్లు, రోడ్లు రిపేర్లు, అన్ని రిపేర్లు ఉండే రోడ్ల వల్ల. రోడ్డు కూడా చూడండి కిందకి ఒకసారి ఎలా ఉన్నాయి. మేము వారంకి 4-5 సార్లు వస్తాం. ఈ లైన్ సాలూరు వెళ్తాం. బొద్దాం నుంచి సాలూరు వెళ్తాం. రోడ్డు చూడండి మీరే పరిస్థితి. అన్ని బొక్కల రోడ్లే. బాబు వాళ్ళ ఇంటికి అక్కడికి విజయవాడకి వేయించుకోండి, ఎక్కడ కాదు. వెహికల్స్ ఎంకేయడానికి దిగిపోతే వాళ్ళకి ఉండిపోతాయి గుమ్ములంట. జిల్లాలో రోడ్ల మరమ్మతుల కోసం 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించింది. దాదాపు 750 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చామన్నారు. బూడిద, కంకర మాత్రమే వేసి పైపైన కప్పారు. మొన్న కురిసిన వర్షాలకు అవన్నీ కొట్టుకుపోయాయి. తిరిగి గుంతలు యథాతథంగా ప్రత్యక్షమయ్యాయి. ఒకప్పుడు ఇక్కడ తార్ రోడ్డు ఉండేదని చెప్పుకునే స్థాయికి చేరాయి విజయనగరం జిల్లాలో రహదారులు.
ఇప్పుడైతే 2 సంవత్సరాల నుంచి పాడైపోయిందన్న. మొన్న మేకప్ వేశారు కానీ ఆ మేకప్ చెరిగిపోయిందన్న. ఏ రోడ్లు వేయలేదన్న. మా రోడ్లో మేము తిరుగుతున్నామా 24 అవర్స్ ఇక్కడే ఉంటాము. ఇవి చూడండి, ఈ గుంత ఎంత ఉంది. ఆటో దిగి ఎక్కాలంటే ప్యాసింజర్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. మా వెహికల్ అయితే రోజు సెట్కి వెళ్తున్నాయి. ఈ నాయకులందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు. వాళ్ళకి తెలుసు రోడ్ల పరిస్థితి ఏంటండి, కానీ పట్టించుకోరు. ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకొని మెరుగైన సౌకర్య కల్పన చేస్తే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. నేను ఎక్కువగా ఈ రామభద్రపురం రోడ్లో తిరుగుతున్నాను. నాకు తెలిసి ఈ గొంతు ఒక 2-3 సార్లు కప్పు ఉంటారు. అక్కడ రామభద్రపురంలో ఒకసారి 2-3 సార్లు కప్పు ఉంటారు. జనాలు ఎక్కువగా ఈ రోడ్లే తిరుగుతారు కదా. ఇవే ఎలాగున్నాయంటే ఇక గిరిజనులు ఉంటారు, అవి ఎలా ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి. విజయనగరం జిల్లాలో అత్యంత చెత్తగా బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు ఉన్నాయి. బొబ్బిలి నుండి రామభద్రాపురం, టెర్లాం, బలిజిపేట, పెరుమాళి, ఆకులకట్ట వెళ్లాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. చివరికి మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్లు బాగు చేయలేదు. ఇన్నాళ్లు ఖర్చు చేసిన నిధులు ఎటు వెళ్లాయని మున్సిపల్ మాజీ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత నిధులు అన్నారు, మరి సొంత నిధులు ఎక్కడ పెట్టారో? మున్సిపాలిటీలో సుమారు ఇప్పటికే చాలా అత్యధిక లక్షలు ఖర్చు పెట్టి ప్రజాధనంతో చేస్తున్న పని కూడా నాణ్యంగా లేదని, అలాగే అలసింగి రోడ్డు, గొల్లపల్లి టు అలసింగి శ్రీకాకుళం రోడ్డు అని చెప్పి శంకుస్థాపన పలకపోవడం వేయండి. కాకపోతే తీరామోసి 4.5 కోట్లు కూడా ప్యాచ్ వర్క్ కట, అది కూడా అక్కడక్కడ వేసి ఏదో ముక్కుబడిగా చేస్తున్నారు తప్ప వాళ్ళు చేతలకి మాటలకి ఎంతో చాలా ఆమడ దూరం ఉన్నది. ఇక చీపురుపల్లి, రాజాం, పాలకొండ, వంగర, బాడంగ రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని ఎమ్మెల్యేలు కొందరు శిలాఫలకాలు వేసి శంకుస్థాపనలు చేశారు. అయితే దాదాపు ఏడాది కావస్తున్నా కొబ్బరికాయ కొట్టిన రాయి తప్ప తట్టెడు మట్టి వేయలేదు. ఈ రూట్లు చాలా బాగోలేవు సార్. వెహికల్స్ కానీ చాలా మంది యాక్సిడెంట్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఇద్దరు కూడా చనిపోయారు కూడా సార్. ఇక్కడ నుంచి గదనోస్ వెళ్ళేంత వరకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు వేయలే, చూడండి సార్, అక్కడ వీడియో తీయండి సార్, తెలుస్తుంది కదా సార్ మీకు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే వెళ్ళి రావడానికి కూడా నైట్ పూట అయితే పిల్లలు తీసుకొని కూడా ఇబ్బంది పడుతున్నాం. అది కూడా సార్ చూడండి సార్, మీ లైవ్లో కనిపిస్తుంది కదా సార్, లైవ్లో కనిపిస్తుంది కదండి. ఇంకేం అడుగుతాం? గవర్నమెంట్ ఆల్రెడీ అడిగాం సార్, అడుగుతుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదండి. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మళ్ళీ అప్పుడే మారొచ్చాం, కానీ ఈ ప్రభుత్వం వస్తే మరి మారదండి. అది జిల్లాలో గజపతి నగరం మెంటాడ రోడ్డు, విజయనగరం కొత్తవలస రోడ్డు, విజయనగరం చీపురుపల్లి రోడ్డు, గరివిడి గర్భం మీదుగా మానాపురం రోడ్లు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రశ్నిస్తే డబ్బుల్లేవని కొత్త డైలాగులు చెబుతున్నారు నేతలు. ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు ప్రజలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.